హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమతా నిఖిలేష్. ఓకే, సో ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అయితే తమిళ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, కార్డ్ అరౌండ్ ది నెక్ అనేది. ఎస్, సో ఇది ఒక నాకు పెద్ద ఇష్యూ అయిపోయింది అన్నమాట. రీసెంట్ టైంలో ఇష్యూ అయ్యింది. అంటే ఇష్యూ మీన్స్ టెన్షన్ అన్నమాట. ఎందుకు టెన్షన్ దానికి అని అంటే చెప్తాను. మనకి అసలు ఈ కార్డ్ అరౌండ్ ది నెక్ అంటే ఈ బొడ్డు తాడు ఏదైతే ఉంటుందో అది మెడకి అసలు ఎందుకు చుట్టుకుంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏ టైంలో తీసుకుంటారు, ఏ టైంలో తీసుకోరు, ఇదేమైనా ఇష్యూ అవుతుందా, అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లు, నా టెన్షన్లు, నా భయాలతో, నాకున్న డౌట్స్ డాక్టర్స్ని అడిగి అడిగి టెన్షన్ పెట్టి తెలుసుకున్న విషయాలు అన్నమాట. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఎప్పుడైతే టిఫా స్కాన్ జరిగిందో అప్పటి నుంచి సేమ్ సిచ్యువేషన్ జరుగుతూనే ఉందన్నమాట. సో టిఫా ఉన్నప్పటి నుంచి ఈ కార్డ్ అరౌండ్ ది నెక్ అనేది అసలు పోనే పోవట్లేదు. సో ఆ కార్డ్ అరౌండ్ ది నెక్ కూడా 2 లూప్స్ అన్నమాట, 2 వరుసలు మెడకి బేబీ అనేది వేసుకోవడం జరిగింది. కార్డ్, ఈ బొడ్డు తాడు ఏదైతే ఉంటుందో అది. సో 5th మంత్లో ఇలా కార్డ్ అరౌండ్ ది నెక్ ఉంది, కానీ పర్లేదు అని అంటే మనకు అప్పుడు అంత ఐడియా ఉండదు కాబట్టి నేను కూడా అంత ఏం పట్టించుకోలేదు. సరేలే అనేసి అని అనుకున్నా. వాళ్ళే తీసేసుకుంటారు తిరుగుతుంటే అది ఇది అన్నారు. మళ్ళీ తర్వాత ఫీటల్ కార్డియోగ్రఫీ ఎకో అని ఉంటుంది, ఫీటల్ ఎకో స్కాన్ అని ఒకటి ఉంటుంది. అంటే బేబీ హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనకు తెలుస్తుంది. అది చేసుకున్నప్పుడు, టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా 2 లూప్స్ కార్డ్ అది ఏదైతే ఉంటుందో కార్డ్ అరౌండ్ నెక్ 2 లూప్స్ అనే వచ్చింది. సో 2 వరుసల్లో వేసుకొని ఉందనే వచ్చింది. అండ్ ఎప్పుడైతే గ్రోత్కి వెళ్ళానో గ్రోత్లో కూడా నాకు సేమ్ ఇదే వచ్చింది అనమాట. మళ్ళీ గ్రోత్ తర్వాత మనకి 8th నుంచి మనకి 20 డేస్కి విజిట్ ఉంటుంది, స్కాన్ ఉంటుంది. ఈ 20 డేస్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కార్డ్ అరౌండ్ ది నెక్ 2 లూప్స్ అనే వచ్చింది అనమాట. ఇన్ని డేస్ వాళ్ళు నన్ను ఏం టెన్షన్ పెట్టలేరు డాక్టర్స్, జస్ట్ మూమెంట్స్ చూసుకోండి అని చెప్పారు అంతే. కాకపోతే ఎప్పుడైతే ఈ 8th గ్రోత్ అయిపోయిన తర్వాత 20 డేస్కి స్కాన్ ఉంటుందో అప్పుడు కొద్దిగా టెన్షన్ పెట్టడం స్టార్ట్ చేశారు. టెన్షన్ పెట్టడం అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా మనల్ని టెన్షన్ పెట్టాలనేది ఉద్దేశం కాదు, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. సో అది మనకి టెన్షన్ లాగే అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఈ కార్డ్ అనేది మెడకి టైట్గా ఇలా 2 లూప్స్ సింగిల్ లూప్ ఉంటే అంత ఇష్యూ ఉండదంట. 2 లూప్స్ కానీ 3 లూప్స్ కానీ ఉంటే కొద్దిగా డేంజర్, చాలా రిస్క్, జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ డేంజర్ కన్నా మెయిన్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే ఈ లూప్ అనేది 5th నుంచి నాకు ఉంది, కానీ మూమెంట్స్ చూసుకోండి అని మాత్రమే చెప్పారు, ఎక్కువగా చెప్పలేదన్నమాట, గట్టిగా చెప్పలేదు. చూసుకోండి ఇలా అలా అట్లా ఏం చెప్పలేదు. ఎప్పుడైతే ఈ గ్రోత్ అయిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉందో అప్పుడు చెప్పడం ఏమని చెప్పారంటే, ఈ లూప్ అనేది 2 లూప్స్ ఇంకా తీసుకోవడం లేదు, అలాగే ఉంది కాబట్టి సో ఇప్పుడు వెయిట్ గెయిన్ అనేది 8th 9th చాలా ఫాస్ట్గా అవుతుంది. వెయిట్ గెయిన్ అనేది మనకి ఫస్ట్ టు 7th మంత్ వెయిట్ గెయిన్ అనేది బేబీ లైట్గా గ్రామ్స్లో అవుతుంది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది అవుతుంది. 100 గ్రామ్స్ అలా అవుతూ ఉంటుంది వీక్లీ. సో ఇలా అయినప్పుడు ఏమవుతుంది అంటే బేబీ వెయిట్ పెరిగినప్పుడు ఈ కార్డ్ అనేది నెక్కి టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైతే బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అని అనిపిస్తుందో అప్పుడు వెంటనే వచ్చేసేయండి, ఒక్కసారి స్కాన్ చేయించుకోండి, ఫీటల్ హార్ట్ రేట్ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకోండి. మీకు మూమెంట్స్ తెలియకపోతే చెక్ చేసుకున్నప్పుడు అంతా బాగానే ఉంటే ఓకే సో అనేసి చెప్పారు. నాకు ఇది ఒక టెన్షన్ అయిపోయింది అనమాట. సో ఏమన్నా ప్రాబ్లం అవుతామో ఏంటో అనేసి. కాకపోతే 5th మంత్ నుంచి ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అంటే, ఇది చాలా వరకు చాలా మంది రెగ్యులర్గా వేసుకుంటూనే ఉంటారు. కాకపోతే
వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు కదా, మనకి మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి కదా. వాళ్ళు మూవ్ అయిన ప్రతిసారి కొంతమంది అటు ఇటు తిరిగి తిరిగి తీసేసుకుంటారు, మళ్ళీ వేసుకుంటారు, తీసేసుకుంటారు, వేసుకుంటారు. ఇంకో కొంతమంది అసలు వేసుకోరు. కాకపోతే మీ దాంట్లో ఏంటి అంటే తీసుకోవట్లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి అంటే ఇలా వేసుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే మనకి ఈ స్టమక్ లో స్పేస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, ఏమంటారు, స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల బేబీ ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది కదా, దాని వల్ల కూడా మనకి మెడకి వేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పారు. అండ్ సెకండ్ ఏంటి అని అంటే మనకి ఈ ఏదైతే ఈ అంబలికల్ కార్డ్ ఉంటుంది కదా, బొడ్డు తాడు, అది ఎక్కువ లెంత్, పొడుగు అనేది బాగా పొడుగ్గా ఉండడం వల్ల, సో ఆ అంబలికల్ కార్డ్ మనకి పొట్ట లోపలే ఉంటుంది, బేబీ దగ్గరే ఉంటుంది కాబట్టి, సో బేబీ అటు ఇటు మూవ్ అయ్యి మెడకేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి రెండు రీజన్స్ వల్ల ఇలా వేసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మూమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా ఒక పూట అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మీకు తెలియట్లేదు అని అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే హాట్ వాటర్ తాగడం, లేకపోతే హాట్ మిల్క్, పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ తాగడం. తాగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో పడుకోవడం. పడుకున్న ఒక ½ to 1 hourలో మీకు మూమెంట్స్ అయినా కానీ తెలియట్లేదు అంటే అప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చేసేయాలి అని చెప్పారు. అయితే ఈ ఈ ఇష్యూ నాకు ఆల్రెడీ జరిగింది. ఎందుకు అంటే నేను ఒకసారి నాకు మూమెంట్స్ ఒక పూట మొత్తం తెలియలేదు, ఒక హాఫ్ డే అలా, ఒక అంటే 3-4 hours తెలియలేదు. నేను హాట్ మిల్క్ తాగాను, టీ తాగాను, వాటర్ తాగాను, లెఫ్ట్ సైడ్లో తిరిగి పడుకున్నాను, అయినా కానీ తెలియలేదు. ఇంకా రిస్క్ వద్దనేసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కాకపోతే నాకు ఫిటల్ హార్ట్ రేట్ అంతా బాగానే ఉంది అని చెప్పారు. ఇంకా ఇంకొక అడ్వాన్స్ టెస్ట్ కూడా చేస్తారు, ఆ టెస్ట్ కూడా చేశారు. అంతా బాగానే ఉంది, ఇష్యూ ఏం లేదు. ఎప్పుడైతే ఆ టెస్ట్ చేసినప్పుడు మనకి పొట్ట మీద కొద్దిగా ఇట్లా వైబ్రేటర్ లాగా పెడతారు అనమాట, పక్కన పిక్ వేస్తాను చూడండి మీరు. ఆ వైబ్రేటర్ లాంటిది మూవ్ అయినప్పుడు ఒకవేళ బేబీ డీప్ స్లీప్ లో ఉంటారంట కొన్ని టైమ్స్ లో, అలా డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మేబీ నిద్రపోయినప్పుడు కూడా మనకి మూమెంట్స్ తెలియదు అనేసి ఆ ఏదైతే ఆ స్కాన్ రిలేటెడ్ అది ఏదైతే పొట్టకి మనకి బెల్ట్ లాంటివి పెడతారో లైట్ గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్ అయిన తర్వాత మూమెంట్స్ అనేవి నాకు తెలియడం జరిగింది. కాకపోతే డాక్టర్ ఏం చెప్పారంటే మీకు ఎప్పుడు ఇలా అనిపించినా కానీ కన్సల్టేషన్ గురించి వాటి గురించి అస్సలు ఆలోచించకుండా వచ్చేయండి, ఎందుకంటే ఇంకొక 1 month అయితే అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని మరీ మరీ చెప్పారు. సో ఇది కార్డ్ అరౌండ్ ది నెక్. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాకపోతే ఎవరికో ఒకరికి మాత్రమే రిస్క్ అవుతుంది. ఆ ఎవరికో ఒకరికిలో మనం ఉండొద్దు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మూమెంట్స్ విషయంలో. ఎందుకంటే మా మా స్కూల్ ఫ్రెండ్కే ఇలా జరిగిందన్నమాట ఇష్యూ. సో అంటే తనకి ఫస్ట్ నుంచి ఏం లేదు, ఈ మెడకి వేసుకోవడం అలాంటిది ఏం లేదు. ఇంకా ఆల్మోస్ట్ రేపో ఎల్లుండో డెలివరీ ఉందన్న టైంకి బేబీ ఈరోజు వేసుకోవడం జరిగింది. అది 2-3 లూప్స్ వేసుకున్నారంట. వేసుకోవడం జరిగి తను మూమెంట్స్ చెక్ చేసుకోలేదు, చూసుకోలేదు. తను అప్పుడు కొంచెం యంగ్ ఏజ్లో తనకి మ్యారేజ్ అయింది చాలా తొందరగా. సో తనకు అప్పుడంతా ఐడియా లేదు మూమెంట్స్ గురించి, వాటి గురించి. సో ఆ టైంలో కాబట్టి తను మూమెంట్స్ అనేది 1 day మొత్తం కూడా మూమెంట్స్ లేకపోతే కూడా తను చూసుకోలేదంట. యాక్చువల్లీ తనకి తెలియదు. సో నెక్స్ట్ డే పొట్ట చాలా టైట్ అయిపోయి స్టమక్ పెయిన్ రావడంతో నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తే బేబీ అప్పటికే అది కార్డ్ ఏదైతే ఉంటుందో అది మెడకి టైట్ అయిపోయి, సో హార్ట్ బీట్ అనేది డౌన్ అయిపోయింది. సో ప్రాబ్లం అయ్యింది అన్నమాట బేబీకి. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నా బ్రెయిన్లో ఉంది డాక్టర్ చెప్పినప్పుడు. అందుకని మ్యాక్సిమం సో మూమెంట్స్, కిక్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూనే ఉన్నాను. కాకపోతే డాక్టర్ మరీ చెప్పారు, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఎనీ టైం ఎప్పుడైనా కానీ సి సెక్షన్ చేయాల్సిందే. ఒకవేళ
ఈ కార్డ్ అనేది టైట్ అయిపోయి హార్ట్ బీట్ డౌన్ అవుతుంది, మూమెంట్స్ మనకు తెలియట్లేదు అని స్కాన్లో చెక్ చేసుకున్నప్పుడు, మూమెంట్స్ తెలియట్లేదు అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కాన్లో చెక్ చేసుకున్నప్పుడు, హార్ట్ బీట్ ఎలా ఉంది చెక్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే మాత్రం ఎనీ టైమ్ సి సెక్షన్ చేయాల్సిందే అని డాక్టర్ ఇది కూడా వార్న్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 8th రన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇష్యూ ఏమి ఉండదు. కాకపోతే మనం అలానే వదిలేసుకోవడం కన్నా సి సెక్షన్ చేసుకోవడం బెటర్ అని మరీ చెప్పారు. కాబట్టి ఎవరికైనా ఇలా కార్డ్ నెక్కి ఉంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మూమెంట్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోండి. మూమెంట్స్ తెలియట్లేదు అంటే హాట్ వాటర్, హాట్ మిల్క్, హాట్ టీ, కాఫీ ఏదైనా తాగి లెఫ్ట్ సైడ్లో పడుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మీకు అప్పుడు కూడా మూమెంట్స్ తెలియట్లేదంటే వెంటనే వెళ్ళిపోండి. ఒక 300 రూపీస్ కన్సల్టేషన్ గురించి ఆలోచించి బేబీ ప్రాణాల మీదకి తీసుకురావద్దు. సో నేను కూడా ఇంకా నాకు టెన్షన్గానే ఉంది. 8th ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో 9th స్టార్ట్ అయిన తర్వాత ఎనీ టైం ఎప్పుడైనా ఒకవేళ ఇష్యూ ఉంటే మాత్రం చెయ్యాలి అని మరీ చెప్పారు. సో మనకి ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా, లోపల స్పేస్ ఎక్కువ ఉన్నా, ఈ బొట్టు తాడు అనేది లాంగ్గా ఉన్నా, అంబలికల్ కాడలు పెద్దగా ఉన్నా కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంట బేబీకి. మ్యాక్సిమం ఏం అవ్వదు, కాకపోతే మనం చూసుకోవాల్సింది ఒకటి మూమెంట్స్ అంతే. సో ఇదే ఈ వీడియో. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డాక్టర్ ఏం చెప్పారో నేను మీకు అవే చెప్తున్నాను, నాకు స్పెషల్గా ఏం తెలియదు. సో ఇంతే ఈ వీడియో. ఇంకో మంచి వీడియో వరకు టాటా.